హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హ్యాపీ భోగి మీ అందరికీ కూడా, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ భోగి. అండ్ ఇవాళ వీడియోలో మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు మనం పండుగ ఎలా చేసుకునే వాళ్ళ దగ్గర ఎలా గడిపేవాళ్ళం, వాళ్ళ ఆనందాలు ఎలా పంచుకునేవాళ్ళం అనేది కొంచెం గుర్తు చేసుకున్నాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతే ఎంత బాగుండి అనిపిస్తుంది. ఆ రోజులు మళ్ళీ రావు కదండి. ఆ ప్రేమలు, ఆ తినిపించటాలు, అసలు ఎంత బాగా ప్రేమించేవాళ్ళంటే ప్రేమల విలువలు అప్పుడులో ఉన్నప్పుడు బాగుండేవి. ఇప్పుడు అసలు లేకుండా కరువు అయిపోయాయి. ప్రేమలే కరువు అయిపోయాయి. ఇప్పుడు డబ్బే అంత ప్రపంచం. మా అమ్మమ్మ వాళ్ళైతే చిన్నప్పుడు చక్కగా తలస్నానం చేయించి వేడి నీళ్ళు కూడా ఎట్ట కాచేవాళ్ళు, కట్టి పుల్లలు మాది కాదు, ఆ తుమ్మ చెట్లు ఉంటాయి కదా, ఆ ఈ పుల్లలు విరుచుకొచ్చి చేసి అన్నీ పోగు చేసి ఒక అట్టదాగా తయారు చేసి వాటి మీద పిడకలేసి కొంచెం కిరోసిన్ పోసి అంటించేసి వాటి మీద వేడి నీళ్ళు కాచి ఆ నీళ్ళు పోసేవాళ్ళండి. ఎంత ఆరోగ్యంగా ఉండేవండి, చాలా ఆరోగ్యంగా ఉండేది. అసలు ఎంత ఎనర్జీ అంటే వేడి నీళ్ళు పోసుకోగానే ఫుల్ ఎనర్జీ వచ్చేది. అంటే తెల్లవారుజామున లేపేసేవాళ్ళు. దానికి ముందు రోజునేమో చక్కగా గోరింటాకు పెట్టేసేవాళ్ళు ఆడపిల్లలకి. ఇంట్లో గోరింటాకు చెట్లు ఉండేవి కాబట్టి శుభ్రంగా కొయ్యటం, రుబ్బడం పెట్టడం అట్లా చేసేవాళ్ళు అనమాట. ఆడపిల్లలు అట్ట తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆడపిల్లలు గోరింటాకు అంటే పట్టలేదు, తల్లిండా పూలు పెట్టుకోవడం అంటే పట్టలేదు, నిండుగా బొట్టు పెట్టుకోవడం పట్టలేదు, నచ్చట్లేదు. ఇలా డిఫరెంట్గా అయిపోతున్నారు. ప్రేమల విలువ, సాంప్రదాయాల విలువ చాలా తగ్గిపోయింది ఆడపిల్లల్లో. ఆ రోజులు, ఆ ప్రేమలు చాలా వేరండి. అయితే భోగి రోజున అలా స్నానం చేయించేసి చక్కగా పాలు పొంగిస్తారు కదా, పొంగల్ అది చేస్తారు కదా, ఆ పొంగల్ తినిపించేవాళ్ళు. నెయ్యి వేసి పొంగల్ వండితే ఎంత అద్భుతంగా ఉండేదండి. జీడిపప్పు కిస్మిస్ బాగా వేసి నెయ్యి బాగా కుమ్మరించేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు. ఆ రోజుల్లో మాకు పాడి ఉండేది కాబట్టి కంపల్సరిగా మాకు నెయ్యికి దేనికి కూడా మాకు కొదవ ఉండేది కాదు. మేము తిని 10 మందికి పెట్టేవాళ్ళం. అలాంటి కుటుంబంలో పుట్టాను నేను అనమాట. కాబట్టి ఇప్పుడు అదృష్టం లేదులేండి, అప్పుడంతా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు చనిపోయారు కాబట్టి ఆ ప్రేమలు కూడా లేవు. కానీ వాళ్ళ ప్రేమ నేను పుణికి పుచ్చుకున్నా కాబట్టి నా ప్రేమని 10 మందికి పంచాలని, ప్రతి ఆడపిల్లకి పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందుకే ఇన్ని మంచి మాటలు, ఇన్ని మంచి వీడియోలు చేస్తూ ప్రతి ఆడపిల్ల ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, అలా చేయాలి, ఇలా చేయకూడదు అనేది చెప్తూ ఉంటున్నాను వీడియో ద్వారా. అంటే తప్పుగా అనుకోమాకండి. ప్రతి ఆడపిల్ల హ్యాపీగా, ఆనందంగా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేస్తున్నాయి వీడియో, వేరేగా కాదు. తప్పుగా అనుకోమాకండి. హ్యాపీ భోగి మరొకసారి మీ అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, సంపదలతో మీ ఫ్యామిలీ అంతా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.